ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నచ్చాయి, ప్రజలకు అందాయి. ఎలాంటి లంచాలు లేకుండా ఇంటికే చేరాయి కాబట్టి ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పరిపాలనా సంస్కరణలు బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ గాని, ఇటు సచివాలయ వ్యవస్థ గాని చాలా బాగుంది. ప్రజల ప్రశంసలు అందుకున్నాయి. ఏ కుటుంబంలో వచ్చినా ప్రజలు నమ్మరు. 2014 వాళ్ళు ఏం చేశారు? రైతు రుణమాఫీ చేయాల, డాక్రా రుణమాఫీ చేయాల, ఏ ఒక్క ఇది అమలు చేయలేదు కాబట్టి వాళ్ళు నమ్మరు. ప్రజలు నమ్మే స్థితిలో కూడా ప్రజలు లేరు. వాళ్ళు చెప్తారు ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒక నెపవేయాలిగా. ఇప్పుడు ల్యాండ్ లైటింగ్ అనేది పూర్తిగా అబద్ధం. ఎవరి పుస్తకాలు ఎవరి పొలాలు లాక్కోవాలి. జగన్ మాకు సర్వే చేశాడు, పుస్తకాలు మాకు ఇచ్చాడు. ఆయన మా దగ్గరే ఉన్నాయి, ఆయన దగ్గర ఏం పెట్టుకోలేదు. అది ఏం చేసుకుంటాడు ఆయన? ప్రజల భూములంతా ఏం చేసుకుంటాడంట. ఇవన్నీ కేవలం దుష్ప్రచారం తప్పితే అన్ని ఎవరి భూములు వాళ్ళకే ఉన్నాయి. ఎవరి దగ్గర ఏం తీసుకోవాలి? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా జగన్ మీద? మా భూములు లాక్కున్నాను ఏ ఒక్క రైతు ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు ఎట్లా? కేవలం దుష్ప్రచారం తప్పితే దానివల్ల ఎవరు ప్రజలు నమ్మరు. నమ్మే స్థితిలో ప్రజలు లేరు. వాడు జగన్ అయినా, మోడీ అయినా, అమిత్ షా అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా లేరు. 100% లేరు. దాంట్లో అనుమానం ఏముంది? ఏం చేశాడు ఆయన? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఏం డెవలప్ చేశాడు? ఎయిర్పోర్ట్లు తెచ్చాడా? ఏం తెచ్చాడా? మెడికల్ కాలేజీలు తెచ్చాడా? ఏం చేశాడు డెవలప్? రాజధాని 5 ఏళ్ళు ఎందుకు కట్టలేకపోయాడు? భూములు తీసుకొని 33,000 ఎకరాల రైతులు 3 పంటలు పండే పొలం తీసుకున్నాడే. ఏం డెవలప్ చేశాడు? కేంద్ర ప్రభుత్వం కలిసే ఉన్నాడు కదా. అప్పుడు ఎలియన్స్ గవర్నమెంటే కదా, బీజేపీ టీడీపీ. ఆ రోజు ఏం డెవలప్ చేశాడు చేయడానికి? ఇప్పుడు మొన్నదాకా జగన్ పథకాలు ఇస్తే శ్రీలంక ఇద్ది అన్నాడు. ఇవాళ సోమాలియా చేస్తాడా లేదా పాకిస్తాన్ చేస్తాడా? ఈయన ఇచ్చే పథకాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే చెత్త బొట్లు వేసుకోవడానికి మనకు వచ్చింది ఆ మేనిఫెస్టో. అంత మినహా ఏం పనికిరాదు. మొన్నటిదాకా జగన్ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోయింది అన్నాడు. ఇప్పుడు ఈయన డబల్ పథకాలు ఇస్తా అన్నాడు. దాన్ని సోమాలియా చేస్తాడా లేకపోతే పాకిస్తాన్ చేస్తాడా? చెప్పాలి కదా. ఎవరు నమ్మరు. కేంద్ర బడ్జెట్ అంతా ఇక్కడికి ఇస్తే గానీ ఆ పథకాలు అమలు కావు. అది ఏదైనా నోరు కదా, ప్రజాస్వామ్యం. నోటికి ఏది వచ్చే మాట్లాడచ్చు. మన కనుక నీకు ల్యాండ్ చట్టం చేయమని నీ అమ్మమ్మ మోడీ చెప్పాడు, నీ తాత మోడే చెప్పాడు అంటే అది పత్తేనా? 14 ఏళ్ళ అనుభవం ముఖ్యమంత్రి మాట్లాడే విధానం అదేనా? ప్రజలు చేదరించుకుంటున్నారు బాబుని. మైండ్ పోయిన మాటలు మాట్లాడుతున్నారు. డ్రామాలు ప్రజలు చెప్పాలి. ఆయన చేసేది సరిపోద్ది. ప్రజలు చెప్పాలా అది ఒరిజినల్ డూప్లికేట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఏ శవాల మీద చేశాడు రాజకీయాలు? ఏం లేదు శవాల మీద. వాళ్ళు అనుకుంటున్నారు, అలా భ్రమపడుతున్నారు, కలగంటున్నారు. అంత తప్పకేం లేదు. శవాల మీద రాజకీయాలు అవసరం ఏముంది? ప్రజల పథకాలు నచ్చి ఆయన కమ్మాళ్ళకి ఏం చేశాడు? కమ్మాళ్ళలో భేదవాళ్ళు లేరా? ఏం చేశాడు ఆయన కమ్మాళ్ళకి? చెప్పాను నేను కమ్మ. మరి ఏం చేశాడు చెప్పాను. ఏం చేయలే భేదవాళ్ళకి ఆయన అనుచరులు చేసుకున్నాడు అంతే తప్పగా భేద మధ్య తరగతి కమ్మాళ్ళకి ఏం చేశాడో చెప్పమను వచ్చి. నేను కమ్మ వ్యక్తినే.